ప్రజెంట్ ఫస్ట్ అయితే నల్ల నువ్వుల అవిసె గింజలతో లడ్డు చేస్తున్నా. చాలా ఆరోగ్యానికి మంచిదండి. బయోటిన్ అనమాట. నువ్వులు అంటేనే బయోటిన్, హెయిర్కి మంచిది. వయసులో వచ్చిన పిల్లలకి అలాగే ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్క కూడా మంచి కాల్షియం అండి. సో ఇదండి అవిసె గింజలు నల్ల నువ్వుల లడ్డు. వచ్చేసి మనకు డ్రై ఫ్రూట్స్ తోటి లడ్డు చేస్తున్నాను. ఒక పిస్తా పప్పు అన్నీ ఉన్నాయండి. కొబ్బరి పొడి, పుచ్చగింజలు, గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్, బాదం పప్పు, జీడిపప్పు. ఇప్పుడు వీటిని మనం మిక్సీ చేద్దాము. ఇలా కోర్స్గా పౌడర్ చేసేసుకున్నాను. ఇప్పుడు బెల్లాన్ని పాకంలో అందులో వేసే కదండి, ఇంకా దగ్గరకు వచ్చేదాకా ఉడికించాను. ఈ డ్రై ఫ్రూట్ లడ్డూని చుడుతున్నాను. చాలా టేస్టీగా వచ్చిందండి బెల్లం వల్ల. ఇది మళ్ళీ తర్వాత బిగుసుకుపోతుంది చల్లారాక. ఇవి వచ్చండి వేరు శనగలు అలాగే ఆర్గానిక్ బెల్లంతో లడ్డు. మధ్య మధ్యలో బాగుంటుందని పల్లీలు ఇలా వేసాను. మన ఆర్గానిక్ బెల్లము, వేయించిన వేరుశనగలు, ఇంక ఇందులో ఏమీ వేయలేదు. పాకం పట్టేసి అందులో కొంచెం రాగిపిండిను శనగపిండి, ఈ వేరుశనగ గుళ్ళు కూడా వేసాను. బాగా దగ్గర అయినాక స్టవ్ ఆపేసి ఉండలు చేసుకోవటమే. తాటి బెల్లము, రాగిపిండి వేసి చేసినటువంటి లడ్డూలండి ఇవి. చాలా టేస్ట్, చాలా బాగున్నాయి, చాలా బాగా వచ్చాయి. ఇప్పుడు నేను చేస్తున్న లడ్డు వచ్చండి జొన్న పిండి, ఆర్గానిక్ బెల్లాన్ని పాకం పట్టి అందులో జొన్న పిండి వేసినప్పుడు ఇది నానబెట్టి ఆరబెట్టి చేసిన కొర్రపిండి పొడి కూడా వేసానండి. కొంచెం బాగా వేడిగా ఉంది, కలుపుతున్నాను. వేడిపోకుండా అలా అద్దేసి ఒక పక్క నుంచి నేను చేతికి కొంచెం నూనె రాసుకొని చేస్తాను. కొంచెము జొన్నపిండి ఎలా అయినా విచ్చుకునే గుణం ఉంటుందండి. కాబట్టి మనం కొంచెం ఓపిక్గా ఇలా బీటలు వస్తాయి కాబట్టి జాగ్రత్తగా చేసుకోవాలి. జొన్నపిండి ఆరోగ్యానికి చాలా మంచిది, డైజెషన్ సిస్టమ్కి కూడా చాలా మంచిది. ఇంతే అండి.